రాష్ట్ర ఐటీ, విద్య, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం 81వ రోజుకు చేరుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో భోగి పండుగ రోజున ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. పండుగ పూట ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ను కలిసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి వారి సమస్యలను సావధానంగా విన్నారు. ప్రజా దర్బార్లో ప్రధానంగా భూ వివాదాలు, ఉద్యోగ సమస్యలు, స్థానిక అవసరాలపై వినతులు వెల్లువెత్తాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన పత్తి శివకుమార్ తమకు వారసత్వంగా సంక్రమించిన 1.83 ఎకరాల భూమిని కొందరు ఆక్రమంగా కబ్జా చేశారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. అలాగే రామసముద్రం మండలం బలిజపల్లికి చెందిన పార్వతి తమ 2 ఎకరాల భూమిని ఆన్లైన్లో నమోదు చేసి హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన పలు అంశాలపై కూడా మంత్రికి విజ్ఞప్తులు అందాయి. తిరుమలలో అంగ ప్రదక్షిణ కోసం ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి భక్తుల సౌలభ్యం కోసం గతంలో మాదిరిగా ఆఫ్లైన్ టోకెన్లు జారీ చేయాలని తిరుమలలో అంగ ప్రదక్షిణ భక్త బృందం ప్రతినిధులు కోరారు. అదేవిధంగా టీటీడీలో సొసైటీ విధానంలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇతర ఉద్యోగులతో సమానంగా వైద్య సదుపాయం, శ్రీవారి దర్శనం కల్పించాలని సిబ్బంది విన్నవించుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు సైతం తమ గోడును మంత్రి లోకేష్ ముందు వెళ్లబోసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలో తొలగించిన 160 మంది కాంట్రాక్ట్, పార్ట్ టైం సూపర్వైజర్లకు తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న 150 ఎస్టీ ఎకరాల ఎరుకల కుటుంబాలకు ఒకే చోట ఇల్లు స్థలాలు కేటాయించాలని శ్రీ వెంకటేశ్వర ఎస్టీ ఎరుకల సంఘం విజ్ఞప్తి చేసింది. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం కచ్చారవేడు గ్రామంలో దళితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు కోరారు. అందిన ప్రతి వినతిని ఓపికగా పరిశీలించిన మంత్రి లోకేష్ సంబంధిత అధికారులతో మాట్లాడి ఆయా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం ప్రజలు, కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగారు.